ఇట్లా మారుతూ వచ్చింది. కానీ తెలుగు ఉర్దూ అని కూడా లేదు. అధికార భాషగా గుర్తింపబడిన భాషకి విద్యారంగంలో చోటు లేకుండా అసలు ఎలా సాధ్యం అవుతుంది? మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించగలుగుతారా? మనం పరిపాలనలో ఉన్నాము. పాలన మన కోసం, ప్రజల కోసం. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాపాడటమే ప్రజాస్వామ్యం. మరి ఇప్పుడు మనకి భాషా హక్కులు ఉన్నాయి. మన రాజ్యాంగం రాష్ట్రంగా చెప్పారు. మన రాజ్యాంగం మనకి భాషా హక్కులను సంస్కృత హక్కులతో కలిపి ఇచ్చింది. ఆ హక్కులను మనం నెరవేర్చుకోవాలి అంటే, మనం ఆపాదించుకోవాలంటే తప్పనిసరిగా తెలుగు విద్యారంగంలో ఉండాల్సిందే. ఇన్నోటి అంటే ఏదో 1 గంట వారానికి 4 గంటలు చెప్పడం కాదు. తెలుగు మాధ్యమంగా ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లోనూ 90% పైగా ప్రజలు తెలుగును మాతృభాషగా మాట్లాడుతున్నారు. అలాంటి భాష విద్యారంగంలో బోధన మాధ్యమంగా లేకపోతే ఏమవుతుంది? ఎలా ఏమైపోతుందంటే, ప్రపంచంలో ఒక ఉదాహరణగా తీసుకోండి. ఇవాళ మేధో సంపన్న దేశాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 పైగా దేశాలు ఉంటే, స్వతంత్ర దేశాలు ఉంటే, వాటిలో మేధో సంపన్న దేశాలు 25 ఉన్నాయి అనుకుంటున్నాం. 25లో సుమారు 6 దేశాలు తీసుకోండి. నంబర్ 1, 2, 3, 4 అని 6 దేశాలు తీసుకుంటే, ప్రప్రథమ స్థానంలో కొరియా దేశం. దక్షిణ కొరియా సాంకేతికంగానూ ఆర్థికంగానూ అత్యున్నత స్థానంలో ఇవాళ ఎవరు ఉన్నారో ఒప్పుకోకండి. ఎలా అని చెప్పగలుగుతామంటే, ఇవాళ ప్రతి 1,00,000 మందికి 264 పేటెంట్లు వాళ్ళు ఉన్నాయి. ఆలోచించండి. ప్రతి 1,00,000 మందికి కొరియా దేశంలో 264 పేటెంట్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అన్ని దేశాలు కన్నా ఇంకా అమెరికా లేదు, ఇక్కడ బ్రిటన్ లేదు, ఎక్కడైతే ఇంగ్లీష్ ఉంటుందో ఆ దేశం లేదు, ఆస్ట్రేలియా లేదు, కెనడా లేదు. కానీ కొరియా ఉన్నది ప్రథమ స్థానంలో. పేటెంట్లు పొందుతున్నారు. ఆ పేటెంట్లు పొందినారు కాబట్టి వాళ్ళందరూ వాటిని ప్రయోగించి అనేక వస్తువులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లో వదిలితే దాని ద్వారా వాళ్ళ సంపదను సృష్టిస్తున్నారు. అది పేటెంట్. మనం ఎక్కడున్నాం? దానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. 2వ స్థానంలో 124 పేటెంట్లకు జపాన్ ఉంది. ప్రతి 1,00,000 మందికి 124 పేటెంట్లు. ఇక 3వ దేశం అమెరికా. 100 పేటెంట్లు, సుమారు 100 పేటెంట్లతో అమెరికా దేశం 3వ స్థానంలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా జనాలందరూ అక్కడికే బయలుదేరుతారు. అక్కడి నుంచి అంతా నడుస్తుందని మనం తెలుసుకున్నాం. కానీ పేటెంట్లు మేధో సంపత్తికి సాధనాలుగా మనం ప్రమాణంగా తీసుకుంటే దాంట్లో అమెరికా 3వ స్థానంలో ఉంది. కానీ అక్కడ 3వ స్థానం రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటి? జపాన్ వాళ్ళు, ఇండియన్స్, కొరియన్ వాళ్ళు, చైనా వాళ్ళు వెళ్ళి అక్కడ తాను చేసిన పరిశోధన అక్కడే సబ్మిట్ చేయడం వలన పేటెంట్లు అక్కడ ఎక్కువగా వస్తున్నాయి. అంతేగాని అమెరికాలోని అమెరికన్ పౌరుల వాళ్ళ పేటెంట్లు రావడం లేదట. ఇక 4వ స్థానం చైనా 94 పేటెంట్లతో, ప్రతి 1,00,000 మందికి 94 పేటెంట్లతో వస్తున్నాయి. ఇక 5వ స్థానం అందరం ఒక్కసారి ఆశ్చర్యకరంగా ఇదైపోతాం మాట వింటే, అది ఇజ్రాయెల్. 1,000,000 మంది జనం మాత్రమే ఉన్న ఇజ్రాయెల్ 5వ స్థానంలో 54 పేటెంట్లతో ఉన్నది. ప్రతి 1,00,000 మందికి 54 పేటెంట్లతో. ఇక మిగిలిన దేశాలు ఎక్కడున్నాయి? అన్ని తర్వాత 6, 7, 8, 9 అట్లా 24 దేశాలు, కొన్ని ఐరోపా దేశాలు అలా ఉన్నాయి. అంటే ఇంతకీ ఏమైంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రథమ స్థానంలో ఉన్న దేశాలన్నీ తమ మాతృభాషలో మాత్రమే చదువుకుంటున్నాయి. కొరియా తెలంగాణ కంటే పెద్దది కాదు, వైశాల్యంలోనూ జనాభాలోనూ. అలాంటి దేశం ఎందుకంత అభివృద్ధిని సాధించగలిగింది? ఎందుకంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా పరిశోధన వరకు కూడా మాతృభాషలోనే చదువుకుంటున్నారు. వాళ్ళు ఏమి అనుకుంటారు? అరే మనం 5 కోట్ల మంది కదా మనం మాట్లాడుకునేది, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కోటాను కోట్ల మంది మాట్లాడే భాషలే కదా, దాంట్లో చదువుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం, ముందు పడతాం అని అనుకోలేదే. వాళ్ళ భాషలో చదువుకున్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది. గురువు గారి క్లాసులో చెప్పిన పాఠం వాళ్ళకి చిన్నగా తలపెక్కుతున్నారు. కానీ మనకి ఎక్కదు, ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చదువుకున్నాం. ఇంగ్లీష్లో రాయలేము. ఒక గ్రంథాలయానికి వెళ్ళండి, గ్రంథాలయంలో ఏముంటాయి? లక్షలాది పుస్తకాలు ఉంటాయి.
ఆ లక్షలాది శీర్షికల్లో కనీసం 2% అన్న భారతీయులు రాసిన పుస్తకాలు. 95% పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటే వాటిలో 2% కూడా భారతీయులు రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ ఏంటి 95 నుంచి దిగుమతి చేస్తుంది. అవన్నీ డాలర్లోనూ పౌండ్లోనూ రకరకాల యూరోల్లోనూ ఉంటాయి. అంటే లక్షల కోట్ల డబ్బులతో వినియోగించి మనం ఆ పుస్తకాన్ని వేల కాపీలు దిగుమతి చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మనం కనుక గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీ వరకు మన భాషలో చదువుకుంటే మన విద్యార్థులు, మన ప్రొఫెసర్లు, మన ఆచార్యులు, మన వాళ్ళందరూ మన తెలుగులో రాస్తే మన ముద్రణా పరిశ్రమ ముందుకు వెళ్తుంది. మన ముద్రణా పరిశ్రమ ముందుకు వెళ్తే మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మన డబ్బు అంతా దిగుమతి చేసుకోకుండా, ఇంగ్లీష్ పుస్తకాలు వేల కాపీలు దిగుమతి చేసుకోకుండా అంతా మనమే, మన పుస్తకాలే అందరికీ కఠినమైన పుస్తకాలు క్లాసులలో తరగతులు ఉంటాయి. మన పిల్లలు ఎవరు సొంతగా పుస్తకాలు కొనుక్కొని చదవరు, ఎందుకంటే అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో అందరూ దిగుమతి చేస్తున్న పుస్తకాలే. ఆ రెండింటిని ఎవరు డాలర్లోనూ పౌండ్లోనూ యూరోలోనూ కొనుక్కోలేమా అంటే మన పిల్లలకి టెక్స్ట్ బుక్ చదివే అలవాటు లేకుండా కూడా చేస్తున్నాం. దీని ద్వారా ఎవరో ఒక నోట్స్ తయారు చేస్తాం, ఇంకోటి తయారు చేస్తాం. గురువు గారు బద్దలు ఆయన ఏదో నోట్స్ ఇస్తారు, నోట్స్ చదువుకొని బట్టి పట్టుకొని రాస్తాము. ఆయన కూడా అదే బట్టి పట్టుకొని రాశారు కదా అని మార్పులు ఇచ్చేస్తారు. అంటే మనకు మార్పులు సంపాదించుకునే తాపత్రయాలు పడ్డాం, కానీ జ్ఞానాన్ని సమకూర్చుకునే తాపత్రయాలు మనం లేవు. ఇది మనకున్న ప్రస్తుత కార్యాచరణ. ఇలా చేస్తున్నాం. ఇక రెండోది, ఎందుకు మనం మాతృభాష చదువుకోలేకపోతున్నాం? ఏమిటి పనికిరాని భాష అంటే దీంట్లో మనకి ఎలాగో ఆర్థికంగా మన సంపదను మనం సృష్టించలేదా అంటే తానే కాదు. భారతదేశంలోనూ మన రాష్ట్రాలలోనూ గణాంకాలను తీసుకుంటే ప్రతి సంవత్సరం మన భారతదేశం కానీ మన రాష్ట్రాలు కానీ ఆర్థిక గణాంకాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ రాష్ట్రం ఇంత జీడిపి సాధించిందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి ఇంత సాధించింది అని రాష్ట్రాలను మన మొత్తం భారతదేశంలో ఈ గణాంకాలను ప్రకటిస్తుంది. దాని లెక్కలు తీసుకుంటే ప్రతి సంవత్సరం మాతృభాష ద్వారా సుమారు 87% జాతీయ రాష్ట్ర జాతీయోత్పత్తి దాంట్లోనే సాధ్యమవుతుంది. అంటే జీడిపిలో 87% మన మాతృభాష ద్వారానే సంపదను సృష్టిస్తున్నాం. అంటే మాతృభాష వాడకుండా సంపదను సృష్టిస్తున్నాం. ఎవరో కొంతమంది ఇంజనీరింగ్లో, కొంతమంది ఇంకొకరు కోర్సులో చేసేసి వాళ్ళు అనేక రకాలుగా ఉన్నత స్థానాల్లో ఉంటారేమో, కానీ వేలాది మంది ఉద్యోగులు లక్షల్లో మాతృభాషల వారి మాత్రమే ఈ సంపదను సృష్టిస్తున్నారు. నేను కావాలంటే గణాంకాలు చూడండి. నేను ఆ గణాంకాలను తీసుకొని వాళ్ళు ఏ స్థాయిలో చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ భారతదేశ గణాంకాలు వాటన్నిటిని తీసి మనం విశ్లేషిస్తే తెలిసిన పరిస్థితి బట్టి 87% మన జీడిపి మాతృభాష ద్వారా వస్తుంది. అలాంటి మాతృభాష కాదని ఏ రాష్ట్రం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది కేజీ పీజీ ఏమిటి ఇంగ్లీష్లో చదువుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళచ్చు, అమెరికా వెళ్ళచ్చు, బ్రిటన్ వెళ్ళచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళచ్చు, కెనడా వెళ్ళచ్చు అని భ్రమలోకి నెట్టేస్తున్నారు. అమెరికా వాడే ఉన్నారు, లక్షల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం 3.5 కోట్ల మంది మన భారతదేశంలో గ్రాడ్యుయేట్ తయారవుతారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు, అమెరికా వెళ్ళాలని అనుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు, భారతదేశం కోటాకి ఇచ్చే ఉద్యోగాలు 30,000 మాత్రమే. ఆ 30,000లో 10,000 రికరింగ్గా ఉంటుంది. అంటే ఉన్న వాళ్ళకి ఇంకా ఇస్తాడు మళ్ళీ మిగిలిన 20,000 ఉద్యోగాలు మాత్రమే మన మొత్తం 3.5 కోట్ల మంది విద్యార్థులు డిగ్రీ సంపాదించిన వాళ్ళందరూ దానికి పోటీ పడాలి. అంటే ఆ 20,000 ఉద్యోగాల కోసం మనందరం ఇంగ్లీష్లో చదువుకొని అదే నోడెంతో పెట్టుకొని చూసుకోవాలా. అంతేగాని మన దగ్గర సంపద సృష్టించే పేటెంట్లను పరిశోధన చేసి సంపాదించడం, తద్వారా మన ఇక్కడ సంపద సృష్టించడం మనం చేత కదా, మనం పని చేయలేమా? అందుకోసం మనం ఏం చేయాలి అంటే మాతృభాషలో తప్పనిసరిగా మనము చదువుకోవాలి. ఎప్పుడైతే చదువు మాతృభాష ఉంటుంది అప్పుడే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇప్పుడు మన ప్రస్తుత సమస్య ఇంటర్మీడియట్లో కూడా తెలుగు వద్దు, మీరు సంస్కృతం తీసుకొని మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి అందరూ మార్కు 98 దాకా రావచ్చు కదా అని తల్లిదండ్రులు
విద్యార్థులు అందరూ అదే చూసుకుంటున్నారు. కానీ మనకు ముందు దూరదృష్టితో ఒక చూపు ఉంటుంది. ఏంటి రేపు పొద్దున ఏమవుతుంది మన దేశం? ఎవడు చెప్పిన మాట ఉంటుంది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాడా, లేకపోతే వరల్డ్ బ్యాంక్ వాడా, ఇంకోడా, కార్పొరేట్ కంపెనీలు వాడా, మనం రేపు పొద్దున మనం నడిపేది కాదు కదా. మన దేశానికి మన సంపద మనం సృష్టించుకోవాలంటే మనకు ఒక విధానం ఉండాలి, ఒక భాషా విధానం. ఆ భాషా విధానంలో తప్పనిసరిగా అధికార భాష తెలుగు, అధిక సంఖ్యాకుల భాష తెలుగు ఇక్కడ తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఇంకా ఎక్కడైతే ఎక్కువ మంది 15% కంటే ఎక్కువగా ఇంకొక మాతృభాష మాట్లాడతారో ఆ మాతృభాష కూడా అదే రూపంలో వాళ్ళ విధానాన్ని అమలుపరచాలి. అది మన రాజ్యాంగం చూస్తాం. రాజ్యాంగం 350, 351, 353 వీటన్నిటిలోనూ చెప్పేది ఏంటి అంటే మాతృభాషలో విద్య కలగండి. మాతృభాషలో విద్య ప్రత్యేకంగా ఏం చెప్తారంటే అల్పసంఖ్యాకుల భాషలో తప్పనిసరిగా మనకి మాతృభాషలో విద్య చేకూర్చే విధానాన్ని అమలు చేయాలని కూడా చెబుతాను. అలాంటి వాళ్ళని కూడా మనం పట్టించుకోకుండా ఏం చేస్తున్నాం? కేజీబీకి ఇంగ్లీష్ మీడియం. ఎవరి కోసం కేజీబీకి ఇంగ్లీష్ మీడియం? దాని మొదటి నుంచి ఇదే గొడవ. అంటే ఎక్కడైతే అధికారం ఉంటుందో ఆ అధికారులు, అధికార నేతలు మాతృభాషను పక్కన పెట్టి, అంటే జనభాషను పక్కన పెట్టి ఎక్కడి నుంచి వచ్చిన తమ నీతితో వచ్చిన మా భాషల్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. పూర్వం ఏమయ్యేది? సంస్కృతం, ఆ తర్వాత ప్రాకృతం. బౌద్ధంలో వారి ప్రాకృతం కూడా మన మీద రుద్దేశారు. తర్వాత సంస్కృతాన్ని రుద్దారు. అది పోయి అప్పుడప్పుడు మెల్లమెల్లగా తెలుగు వచ్చినా కూడా మళ్ళీ ఇంగ్లీష్ మధ్యలో ఇవి వచ్చింది. ఇక్కడ ఉర్దూ వచ్చింది, అందుకు ముందు పర్షియన్ వచ్చింది. అంతేగాని స్థానిక భాషని చోటు లేకుండా చేసేస్తారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యలో తప్పనిసరిగా మాతృభాష ఉండాలి. అసలు దానికోసం అదా ఇదా, అది ఐచ్ఛికంగా ఉండాలా, ఇంకోటిగా ఉండాలా అని ఆలోచనే రాకూడదు. ఎప్పుడైతే తెలుగును తీసి పక్కన పెట్టారో తెలుగు వాళ్ళందరూ వేసి కాదు అని చెప్పితే అసలు ఆ పని చేయగలుగుతారా? మనం ఎవరో ముందుకు రాలేకపోయాం. మనం ఎవరికి అసలు ఇదే వినోదంలో లేకుండా పోయాం. అందుకని ఇప్పటికైనా మనం ఆలోచించాలి. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ పిలిచారే, ఇది ఈనాడు కాదు, ఏనాడో పిలవాల్సింది. 15 రోజుల కిందటే మనం పిలవాల్సింది. మనలో ఎవరికి చేరలేదు. నేను దీని మీద ఒక చిన్న విన్నపాన్ని తయారు చేసి ముఖ్యమంత్రి పేషెంట్ ఇచ్చాను. ముఖ్యమంత్రి పేషెంట్ ఇస్తే ఆయనకి ఎప్పుడు అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మధ్యలో ఎప్పుడు ఈ బోర్డు వాళ్ళకి ఇవ్వాలంటే నిన్నటిదాకా ఆమె చెప్పింది వీళ్ళు వెళ్ళి ఇవ్వగానే మీరు మేము ఇట్లా ఇవ్వలేదు, ఇవాళ కొత్తగా రేపు నుంచి తెలుగు అవుతుందని చెప్పారు. ఏమో రేపు పొద్దున్న ఎల్లుండి మరి వేరే మారిపోతుందని వాళ్ళ బుద్ధి. అలా కాకుండా కార్యాచరణ ఉండాల్సిందే. తప్పనిసరిగా అధికార భాష చట్ట ప్రకారం అధికార భాష ఎందుకు పెట్టారు? పరిపాలనలో ఉంది. పరిపాలన ఉండాలంటే పరిపాలన అందరి కోసం కదా. అందరి కోసం మరి చట్టంలో జీవోలు తెలుగులో ఉన్నాయి అంటే తెలుగులో చదవగలిగిన వాళ్ళు తయారవ్వాలంటే తెలుగు ఉంటేనే కదా. అని తప్పనిసరిగా అది భాష ఇంటర్లో ప్రథమ భాషగా తెలుగు ఉండాలి. తర్వాత రెండో భాష, మూడో భాష, ఎన్ని భాషలైనా పెట్టుకోవాలంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇది తప్పనిసరి. ఇంకొకటి అందరం చెప్పుకుంటే సుభాచార్య గారు, అశ్విన్ గారు ఒక రకంగా మార్కులు ఎక్కువ వస్తున్నాయని పరిగెత్తడం ఒక సబ్జెక్ట్కి. అసలు ఆ సబ్జెక్టు మార్కులు ఎక్కువ రావడం ఏంటి? అందరూ గుర్తించిందే. ఇంటర్మీడియట్ వాళ్ళు, ఆ బోర్డు వాళ్ళు గుర్తించి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు జాయిన్ అవ్వడం లేదు. ఎందుకు రా అంటే ఇక్కడ సంస్కృతం లేదు, అక్కడ సంస్కృతం ఉంది కాబట్టి అందరూ ఆ పురోగమని పోతున్నారు అంటారు. అసలు అక్కడ ఇవ్వడమే తప్పు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో సంస్కృతం పెట్టేసుకోండి అని అంటాం తప్పు. రెండోది ఇక్కడ లేకుండా చదవడానికి అక్కడికి వెళ్ళిపోతున్నారు జనం. అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. అక్కడ లేకుండా చేయడం చూడు. ఎక్కడ ఉందో అక్కడ మందు వేయాలా, లేకపోతే అక్కడ ఉందా మనకు కూడా ఇక్కడ వేసేస్తున్నాం అంటే అక్కడ మందు వేయాల్సి ఉంటుంది. మందు వేయకుండా మనం మందు వేసుకుంటున్నాం అంటే పోయిన చోట వెతుక్కుంటాం కాదు, ఎక్కడ తెగులు ఉందో అక్కడ వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అది తప్పు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కార్యాచరణ. ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఇలాంటి రౌండ్ టేబుల్ ఎన్నైనా మనం నిర్వహించి మనం చెప్పాల్సిందంటే ప్రభుత్వానికి అధికార భాష చట్టం అన్నది